డియర్ జేఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక అనాలిసిస్ అయితే చేద్దామమ్మా. వీళ్ళు 12వ తారీఖున రిజల్ట్స్ అన్నారు. మరి 12వ తారీఖున రిజల్ట్స్ అంటే మరి 11ని ఇస్తారని మరి ఒక సమాచారం అయితే ఉంది. 11నే వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఎవిడెన్స్ మన దగ్గర ఉంది. లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ ఏ విధంగా మరి రిలీజ్ చేశారు ఒకసారి చూద్దాం. లాస్ట్ ఇయర్ ప్రొవిజనల్కి మన దగ్గర చూసినట్టయితే లాస్ట్ ఇయర్ ప్రొవిజనల్కి ఎప్పుడు వచ్చింది మనకి 2026. ఇప్పుడు ప్రొవిజనల్కి మనకి ఎప్పుడు 4వ తారీఖు వచ్చింది. డిస్ప్లే ఆఫ్ ప్రొవిజనల్కి వచ్చేసింది. మరి లాస్ట్ ఇయర్ ఎప్పుడు వచ్చిందమ్మా? లాస్ట్ ఇయర్ ఒకసారి చూద్దాం. ఒకసారి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లాస్ట్ ఇయర్ ప్రొవిజనల్కి చూడండి ఇక్కడ, ఇది 2025 ప్రొవిజనల్కి. లాస్ట్ ఇయర్ ఎప్పుడు వచ్చింది? 4వ తారీఖు వచ్చిందమ్మా ప్రొవిజనల్కి. డిస్ప్లే ఆఫ్ ప్రొవిజనల్ ఆన్సర్కి రికార్డెడ్ రెస్పాన్స్ 4వ తారీఖు వచ్చింది. 4వ తారీఖు వస్తే మరి ఎప్పుడు రిలీజ్ చేశాడు చూద్దాం ఒకసారి. రిజల్ట్స్ ఎప్పుడు వచ్చినాయి? 11వ తారీఖు వచ్చినాయి. ఈసారి కూడా 11వ తారీఖున రిజల్ట్స్ మనకి నైట్ 11:30 ఆ ప్రాంతంలో రిలీజ్ చేసే అవకాశం ఉందని ఒక అనాలిసిస్ ఇది. 11:30కి రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి స్టూడెంట్స్. మరి ఎవరికైనా ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ ఇయర్ కూడా చూడండి. లాస్ట్ ఇయర్ కూడా మనం 22nd, 23rd, 24th, 28, 29 ఉంది. చూసినట్టయితే మరి ఈ సంవత్సరం 21, 22, 23, 24, 28 ఎగ్జామ్ సేమ్ డేట్స్ ఉంది. ఈసారి కూడా మరి 11 గంటలకి 11వ తారీఖు నైట్ 11 గంటలకి 11:30కి రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉందని ఒక సమాచారం ఆల్రెడీ అనఫీషియల్గా మనకి 11:30కి 11వ తారీఖున ఏం చేస్తాడు? 11వ తారీఖు 6 గంటలకి ఫైనల్కి రిలీజ్ చేస్తాడు. 11వ తారీఖు 6 గంటలకి ఫైనల్కి రిలీజ్ చేస్తాడు. ఆ రోజే మీకు రిజల్ట్స్ కూడా వచ్చే అవకాశం. ఇది 2025కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బ్రోచర్. ఈ ఇన్ఫర్మేషన్ బ్రోచర్లో ఎప్పుడు రిజల్ట్స్ ఉందో ఒకసారి చెక్ చూడండి. ఇక్కడే దొరికిపోయారు వీళ్ళు కూడా. ఈ 2025 రిజల్ట్స్లో ఇన్ఫర్మేషన్ బ్రోచర్ కదా ఇది. వీళ్ళు కూడా డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ 12వ తారీఖు అని ఇచ్చాడు. కానీ రిజల్ట్స్ ఎప్పుడు ఇచ్చారు? 11వ తారీఖు నైట్ ఇవ్వటం అయితే జరిగింది. ఇప్పుడు కూడా 11వ తారీఖు నైటు మీకు ఆల్రెడీ 10:30, 11:30 వచ్చే టైంలో వచ్చే అవకాశం ఉంది. 9:30, 10:30. ఎందుకంటే వీడు ఈ జేఈ అతను వీళ్ళ ఇంటెన్షన్ మోటివేషన్ ఏముందో మనకు తెలియదు. కానీ నేను అనుకుంటున్నాను స్టూడెంట్స్ని ఆ నైట్ నిద్రపోనీయకూడదు. స్టూడెంట్స్ మరి 11:30కి రిజల్ట్స్ అంటే అందరూ కూడా దీని మీదే డిస్కస్ చేసుకుంటారు. మరి పేరెంట్స్ వీళ్ళు నిద్రపోకుండా వీళ్ళని డిస్టర్బ్ చేసే ఉద్దేశంతో ఇస్తున్నట్టు అనిపిస్తుంది. జస్ట్ కీటింగ్ అనమాట. ఆ విధంగా స్టూడెంట్స్ని కొద్దిగా పడేటట్టుగా రాని స్టూడెంట్స్ బాధపడతారు, వచ్చిన స్టూడెంట్స్ హ్యాపీగా నిద్రపోతారు. అదేవిధంగా పగలు 10 గంటలకు 12 గంటలకు ఎవరు రిజల్ట్స్ నైటు 11, 11:30, 10:30 ఆ ప్రాంతంలో రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. చూడండి వీళ్ళు కూడా లాస్ట్ ఇయర్ 25 కదా, వీడు 12. రిజల్ట్స్ ఎప్పుడు ఇచ్చాడు? మనకి 11వ తారీఖు ప్రెస్ రిలీజ్ నైటు రిజల్ట్స్ ఇవ్వటం అయితే జరిగింది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి రిజల్ట్స్ అయితే 11వ తారీఖు కన్ఫర్మేషన్. 11వ తారీఖు నైట్ 10:30 to 11:30కి రిజల్ట్స్ కన్ఫర్మేషన్ అయితే అయిపోయింది. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ జస్ట్ ఫర్ ఒక అనాలిసిస్ మాత్రమే. స్టూడెంట్స్ 12వ తారీఖుని ఇచ్చాడు కదా, 12వ తారీఖు కంటే ముందు ఇస్తాడా లేదా అనేది జస్ట్ ప్రూవ్ చేయటం అంటే ఇది. ఇక్కడ ఫైనల్ ఆన్సర్కి కూడా ఏంటంటే లాస్ట్ ఇయర్ మనకి 10వ తారీఖుని ఇచ్చేసాడు. 11ని రిజల్ట్స్ ఇవ్వటం అయితే జరిగింది. 11వ తారీఖుని నైట్ 10:30 ఆ ప్రాంతంలో రిజల్ట్స్ ఇచ్చారు. మరి స్టూడెంట్స్ నైటు రిజల్ట్స్ కూడా నైట్ వచ్చే అవకాశం ఉంటుంది. మరొక 10వ తారీఖు ఫైనల్కి వదులుతారు. 11th మనకి జేఈ సెషన్ జనవరి సెషన్కి సంబంధించిన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరి ఛానల్ లైక్ చేయండి. మరి మెంటర్షిప్ ప్రోగ్రామ్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మరి చెప్తాము. ఎవరికి ఏ పర్సంటైల్కి ఎక్కడ ఏ ఎన్ఐటీ వస్తుందో కూడా అన్ని డిస్ప్లే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఇవ్వటం అయితే జరుగుతుంది ప్రతి స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్.